అందరికీ కూడా ఆరోగ్యమస్తు యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వారికి పేరు పేరున తలవంచి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఇలాగే మీరు ప్రోత్సహిస్తుంటే మంచి మంచి వీడియోలను మీ ముందుకు నేను తీసుకొస్తాను. ఈరోజు పురాతనంలో మన ఇంటిలో చేసే ఆచారాలను మరలా నేను బయటికి తీసుకొస్తున్నాను. మన వాళ్ళు ఆచరించిందే, ఇది కొత్తది కాదు. మన ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళని అడిగితే వాళ్ళు చెప్తారు. అదే ఏంటంటే కలికుండ ఆరోగ్య రహస్యం. దీన్నే తరువాని అంటారు. కలికుండ ఆరోగ్య రహస్యం, తరువాని, వంటింట్లో కలికుండ, అన్నపూర్ణ. ఓకే, దీనికి చాలా మందికి తెలుసు కలికుండన్న కలిగా. దీనికి కావాల్సింది ఏంటంటే ఒక కుండ, ఒకటి చిన్న కుండ తెచ్చుకొని పెట్టుకోండి. దీన్ని మీరు రైస్ వండుతారు కాబట్టి ప్రెషర్ కుక్కర్లో వండకూడదు. ఓకే, ఇత్తడి పాత్రలో కానీ మట్టి పాత్రలో కానీ, మీరు ఏదైనా అల్యూమినియం పాత్రలో మాత్రం అసలు వండకండి. ఈ రైస్ ఒక గ్లాసుకు 2 గ్లాసులు నీళ్ళు పోసి వండుతాం. మనకు కుక్కర్లో అయినా, ఎలక్ట్రికల్ కుక్కర్లో అయినా దానికి డబుల్ వాటర్ కలిపేస్తాం. సరియసూరు అంటారు. దాని సమంగా గంజి ఉంచే పని లేకుండా అలా వండుతూ ఉంటారు. కానీ నేను చెప్పే దాంట్లో మీరు ఒక గ్లాసుకు 4 గ్లాసులు వాటర్ పోయాలి. ఒక గ్లాసుకు 4 గ్లాసులు నీళ్ళు పోయాలంటే 1:4. 4 గ్లాసులు నీళ్ళు పోసిన తర్వాత దాన్ని ఉడికిస్తే గంజిని ఉంచాలి. వంచిన తర్వాత పక్కన పెట్టుకొని దానిని కుండలో పోసి పెట్టాలి. ఆ కుండలో పోసి పెట్టిన తర్వాత 2 చిటికలు మెంతి పొడి వేసేసి దాని మీద బట్ట మూటగా పల్సటి కాటన్ బట్ట కట్టేసేసుకోవాలి. తర్వాత దీన్ని ఏం చేస్తారు, మళ్ళా రేపు నెక్స్ట్ డే మళ్ళా రేపు మధ్యాహ్నం లంచ్ వండుతారు కదా, అప్పుడు మీకు ఎంతమంత గంజి ఉందో ఆ గంజి తీసుకొని వాటర్ మళ్ళీ 4 గ్లాస్ వాటర్ పోయాలి కదా, ఈ గంజి ఎంత మిగిలగా వాటర్ కలిపేయండి, మళ్ళా వండాలి. ఇది రిపీట్ రోజు రొటీన్ జరుగుతూ ఉంటుంది. ఇలా చేస్తూ ఉండేదాని వల్ల, ఈ ఆహారం తినేది వల్ల ఏం లాభం జరుగుతుంది? మొట్టమొదట బీపీ రాదు, షుగర్ రాదు, గుండె సమస్యలు రావు, వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది, కంటి చూపు తగ్గిపోదు, సూక్ష్మధాతు లోపాల నివారణ కలుగుతుంది, వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది, శుక్రవృద్ధి కలుగుతుంది, స్తన వృద్ధి కూడా కలుగుతుంది. ఎవరైతే ప్రెగ్నెన్సీ ఉన్న లేడీస్కి కానీ వాళ్ళకి కానీ ఇది కానీ తయారు చేసి పెడితే వాళ్ళకి పుట్టిపోయే పిల్లలు అంగవికలాంగులు కాకుండా, అంగవికలాంగులు కాకంటే ఎలా ఉన్నాయి, పిల్లలకు మాటలు రావడం లేదు, కాళ్ళు చేతులు సరిగా లేకున్నాయి, ఇలా లేకుండా కూడా ఆరోగ్యంగా పుట్టగలుగుతారు. ఇది ప్రతి ఒక్కరు కూడా తయారు చేసుకోండి. మీరు ఇంకా దీన్ని తయారు చేసుకున్న తర్వాత ఫీడ్బ్యాక్ తెలియజేసి ఆరోగ్యమస్తు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు. మీ అశోక్.